వెల్కమ్ టు స్పైసీ కిచెన్. ఈ రోజు మన స్పైసీ కిచెన్ లో ఎన్ఆర్ఐస్ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో ఉన్నాము. సో ఇక్కడ అందంగా రాసి పెట్టారు కూడా వెల్కమ్స్ యూ ఆల్ అని. సో ఎన్ఆర్ఐస్ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో మన పక్కన శశికళ టీచర్ గారు ఉన్నారు. సో శశికళ గారు బాగున్నారా? సో ఈ రోజు మీరు ఏ వంటకం చేసి చూపించబోతున్నారు మాకు? ఈ రోజు దోసకాయ పచ్చడి బాగా చేసి దోసకాయ పచ్చడి భాగాలు. ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంటకం? మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. మీ మదర్ దగ్గర నేర్చుకున్నారా? ఓకే ఫైన్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు, కరివేపాకు, ఆయిల్, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు, జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతుల పొడి. ఓకే, ఆ పొడి ఎలా తయారు చేసుకున్నారండి? జీలకర్ర మెంతులు కొద్దిగా వేయించి చేసుకున్నాను. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. మరి ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ ముందుగా జార్ తీసుకున్నాం మేడం. ఓకే, మిక్సీ జారా? జార్ తీసుకొని ముందుగా నువ్వులు. ఓకే, కొద్దిగా నువ్వులు, కొన్ని స్పూన్ పల్లీలు, ఓకే, జీలకర్ర కొద్దిగా, జీలకర్ర అండ్ మెంతులు. జీలకర్ర మెంతులు కొద్దిగా. ఓకే, వీటిని ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి మేడం. ఓకే, వీటిని ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి. ఓకే ఓకే, మరి ఈ పొడి చేసుకున్న తర్వాత ఇలా వస్తుందా? జస్ట్ ఒక్కసారి తిప్పుకుంటే చాలు. ఓకే, మరి ఇప్పుడు దీనిలో ఏమేయాలి? ఇప్పుడు దీంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు, 4 వెల్లుల్లిపాయలు. ఓకే, సరిపడా పచ్చిమిరపకాయలు. పచ్చడి అంటే ఎక్కువ పడుతుంది కదా పచ్చిమిరపకాయలు. ఓకే, ఈ దోస ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఓకే, ఓకే. మరి మీరు ఏ క్లాసెస్కి టీచ్ చేస్తుంటారండి? నేను 2nd క్లాస్ to 6th దాకా టీచ్ చేస్తాను. 2nd to 6th. ఓకే, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నారు, ఇంకా ఏం వేసుకోవాలి? చివరిగా కొద్దిగా చింతపండు, ఇంకా పసుపు అవేమీ అవసరం లేదా? తాలింపులో. ఓకే ఓకే ఫైన్. సో ఇంక ఇది మిక్సీ పట్టేసుకోవచ్చా? ఓకే ఓకే. సో మిక్సీ పట్టాక జస్ట్ కచ్చాపిచ్చాగా అయితే చాలు అన్నారు కదా? మెత్తగా అవసరం లేదు. ఓకే, సో ఇలాగా కచ్చాపిచ్చాగా చేసుకుంటే చాలండి, మరీ మెత్తగా కూడా అవసరం లేదు. సో ఇలా ఉంటే చాలు. ఓకే, మరి ఇప్పుడు దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నామా, దీనికి పోపు పెట్టుకోవాలి. పచ్చడి అంటే పోపు లేకపోతేనే అసలు వేస్ట్, పోపు ఉంటేనే ఆ టేస్ట్. ఓకే, మరి శశికళ గారు మీరు ఏ క్లాస్కి టీచ్ చేస్తుంటా అన్నారు? నేను 2nd క్లాస్ to 6th వరకు. 2nd to 6th. ఓకే, కొంచెం పెద్ద పిల్లలు అనమాట. అటు అల్లరి ఉంటుంది, ఓ పక్క ఉండదు. ఓకే, మరి మీ పిల్లలు ఏం చేస్తుంటారు? మా పిల్లలు చదువుతున్నారు. ఏం చదువు? అమ్మాయిలు ఉన్నారు, 2 అమ్మాయిలు. ఒక పెద్ద ఆమె 9th క్లాస్ చదువుతుంది. ఓకే, చిన్న పాప 7th క్లాస్. పెద్ద అమ్మాయి 9th, 7th. ఇదే స్కూల్లో చదువుతున్నారా? ఎన్ఆర్ఐ స్కూల్లో. ఓకే, మరి మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. సో మరి ఇక్కడ ఇంతసేపు ఇన్ని గంటలు ఇక్కడ వర్క్ చేసి ఉంటారు, ఇంటికి వెళ్ళి ఆ ఫుల్ స్ట్రెయిన్ అది ఉంటుంది. మరి ఇంట్లో మళ్ళీ వంట, ఇంటి పనులు అన్నీ ఉంటాయి. మరి ఎలా మేనేజ్ చేసుకుంటారు? అంటే ఇక్కడ అంత స్ట్రెయిన్ అనిపించదు, ఇంకా పిల్లలతో ఉంటాం కదా. ఓకే, ఇంకా అదే ఇంకా టైం పాస్ అనిపిస్తుంది. ఇంట్లో ఉంటే బోర్ వస్తుంది కదా. అవునా, ఇంట్లో పిల్లలు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారా? ఓకే ఫైన్. సో పాన్ వేడెక్కింది, ఆయిల్ వేసుకుందామా? ఓకే, ఆయిల్ కొద్దిగా వేసిన తర్వాత పోపు దినుసులు. ఓకే, కొద్దిగా ఎండుమిరపకాయలు. మరి మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ సమయంలో నేను ఎక్కువగా సాంగ్స్ వింటూ ఉంటాను. సాంగ్స్ ఎక్కువ వింటూ ఉంటారు. మరి పాటలు పాడుతూ ఉంటారా? వింటూ ఉంటాను, ఎప్పుడు పాటలు వింటూ ఉంటాను, రేడియోలో, టీవీలో. ఓకే, ఇప్పుడు పోపు దినుసులను కొద్దిగా ఎండుమిర్చి వేసేసుకోవాలి.
తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. అది కొద్దిగా వేగాక ఎండుమిరపకాయలు. ఓకే, ఇవి కొంచెం చిట్పట్లాడాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా అది వేగిన తర్వాత కరివేపాకు. కొద్దిగా పసుపు వేసుకోవాలి చివరిలో. ఓకే, ఈ పోపు వేగింది కదండి. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడి ఇందులో వేసేసేయాలా? వేసేయండి. కొద్దిగా ఇలా పచ్చిది కదండి, కొద్దిగా వేగనివ్వాలి నూనెలో. ఓకే ఓకే, అంటే పచ్చిమిర్చి అన్ని పచ్చి వేసేస్తాం కాబట్టి వేగనియ్యాలి కొద్దిగా. కొద్దిగా నూనెలో పోపులో వేగని సిమ్లో పెట్టాలా కొద్దిగా? ఓకే, మంచి కమ్మటి స్మెల్ వస్తుంది నిజంగా. ఇది రోట్లో నూరుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది కదండి. ఈ కాలంలో రోలు అనేది మన ఇళ్లలో ఎక్కడా కనిపించట్లేదు కాబట్టి మిక్సీలు ఎక్కువైపోయాయి. సో రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో మీరు అన్నట్టు నిజంగానే ముక్కలు ముక్కలుగానే ఉంది. ఇంకా ఇది తినేటప్పుడు అన్నం తినేటప్పుడు తగులుతుంటే పల్లె తగులుతుంది, చాలా టేస్టీగా. సో ఇది ఎన్నాళ్ళ వరకు స్టోర్ ఉంటుందండి ఇంట్లో? 2 days ఉంటుందండి. పల్లీలు వేసాం కదండి, ఎక్కువ రోజులు ఉండదు. ఓకే ఓకే ఓకే, పల్లీలు ముందే వేపి పెట్టుకున్నారు కదా? పల్లీలు నువ్వులు వేయించుకోవాలి. ఓకే, సో విన్నారు కదండి, పల్లీలు నువ్వులు ముందుగానే వేయించేసి పెట్టుకోవాలి. ఉట్టినే పచ్చి అలా వేయొద్దు. చిట్కా చెప్తారా? వంటింటి చిట్కాలు కానీ లేదా బ్యూటీ టిప్స్ కానీ? బ్యూటీ టిప్స్ చెప్తాను మేడం. చెప్పండి. ముఖం మీద మచ్చలు వస్తాయి కదా మేడం, అవును, మొటిమలైనప్పుడు మచ్చలు వస్తాయి కదా, దానికి మనం గంధం పెడితే పోతాయి. గంధం, ఓకే ఓకే. సో మొహం మీద మొటిమలు మచ్చలు వస్తూ ఉంటాయి కదండి, వాటికి గంధం పెట్టుకుంటే పోతుందంట. సో ఏ టిప్ అయినా సరే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో లేదా ఈక్వల్ ఇంటర్వెల్స్లో ఫాలో అవుతూ ఉండాలి. లేదంటే 1-2 సార్లు ట్రై చేసి ఆపేస్తే కనుక ఏది అవ్వదు కాబట్టి, సో తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవుతే కనుక మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అంటే కాసేపు కొంచెం వేగనివ్వాలన్నమాట. కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది. సో మరి ఇంకా మీ మమ్మీ దగ్గర నేర్చుకున్న వంటలు ఏమేమి ఉన్నాయి? స్పెషల్ ఐటమ్స్ చాలా నేర్చుకున్నాను మా మమ్మీ దగ్గర. అన్ని మీ మమ్మీ దగ్గర. మీ అత్తగారు నేర్పించిన వంటలు ఏమైనా ఉన్నాయా? మా దగ్గర నేర్పించారు. ఏ వంటలు నేర్పించారు చెప్పండి మీ అత్తగారు? నాన్ వెజ్ అన్ని మా అత్తగారి దగ్గర. నాన్ వెజ్ అన్ని మీ అత్తగారి దగ్గర, వెజ్ అన్ని మీ అమ్మగారి దగ్గర. బాగుందండి. అంటే ఈ లెక్కన నాన్ వెజ్ అయితే అత్తగారి వంటలు, వెజ్ అయితే అమ్మగారి వంటలు. ఓకే, మరి మీ ఇంట్లో మీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఏది ఎక్కువ ఇష్టపడుతుంటారు? మా హస్బెండ్కి ఎక్కువ నాన్ వెజ్ ఇష్టం. మా పిల్లలకేమో స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో మరి ఖాళీ సమయాల్లో బయటికి వెళ్తూ ఉంటారా పిల్లలతో, ఫ్యామిలీతో? దొరుకుతుందా? ఖాళీ టైం దొరుకుతుందా మీకు? ఓకే, ఎక్కువ ఎవరి పిక్చర్స్ చూస్తారు? అంటే మీ ఫేవరెట్ హీరో? వాళ్ళకి ఏం నచ్చితే ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్తాం. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే రాజేంద్ర ప్రసాద్ గారా? ఓకే ఫైన్. ఆయన సినిమా గురించి వెయిటింగ్ అనమాట అయితే. అవును, అయిపోయిందా? స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా? సో ఇంక ఇది సర్వ్ చేసేసుకోవచ్చు. సో కొద్దిగా కలర్ కూడా మారింది, ఇంకా ఆయిల్ అంతా చక్కగా పట్టుకుంది దీనికి. డిష్ అవుట్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, వేడి వేడిగా తయారండి దోసకాయ పచ్చడి భాగాలు. నిజంగా చాలా స్మెల్ అయితే అద్దరిపోయింది నిజంగా. రోటి పచ్చడి ఉంటుంది కదా మన గుంటూరు వైపు, అవి చేస్తూ ఉంటారు. రోడ్ లేదు కాబట్టి మిక్సీలో పట్టుకున్నాం అంతే. మరి దీన్ని టేస్ట్ చేసేద్దాం ఇప్పుడు. ఓకే, పచ్చడి కాబట్టి కొంచెం ఘాటు ఉంటుంది కానీ అద్దరిపోయిందండి నిజంగా. చాలా చాలా బాగుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంత మంచి వంటకం చేసి చూపించినందుకు. అండ్ అలానే
దీన్ని మించి ఇంకా రుచి ఉంటుందేమో నెక్స్ట్ వంటకం ఏమంటారు? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ నేను కొబ్బరి ఉండలు. కొబ్బరి పల్లి. అబ్బాబా, కొబ్బరి ఉండాలంటేనే నాకు నోరు ఊరిపోతుంది. నిజంగా నా ఫేవరెట్ ఐటమ్స్ చేస్తున్నారు ఈరోజు శశికళ గారు. సో మరి నెక్స్ట్ ఐటమ్కి వెళ్లే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక స్పైసీ కిచెన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.